హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను శివ. ఈశ్వర్ సినిమాతో మనందరికీ పరిచయమైనటువంటి ప్రభాస్ దాని తర్వాత రెబల్ స్టార్ గా మారి చాలా సినిమాస్లో నటించడం జరిగిందనమాట. అండ్ ఛత్రపతి సినిమాతో అసలు పూర్తిగా ఒక విభిన్నమైనటువంటి ఒక స్టార్డమ్ లో జాయిన్ అయ్యారు. అండ్ ఎప్పుడైతే ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అయినటువంటి రాజమౌళితో సినిమా తీసిన తర్వాత బాహుబలి సో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగారనమాట. సో ఆఫ్టర్ దాని తర్వాత వచ్చినటువంటి రాధేశ్యామ్, సాహో కాస్త ఇబ్బంది పెట్టి యావరేజ్ గా ఆడినప్పటికీ ఆదిపురుష్ సినిమాతో పూర్తిగా డిజాస్టర్ అందుకున్నారు. దాని తర్వాత ప్రశాంత్ తో వచ్చినటువంటి సలార్ సినిమాతో మళ్ళీ ఊపందుకున్నటువంటి ప్రభాస్ రీసెంట్ గా వచ్చినటువంటి నాగేశ్వరి డైరెక్షన్ లో కల్కి 2898 తో ఫుల్ బ్లాక్ బాస్టర్ ని రుచి చూపించారు అన్నమాట. మొత్తం ఇండియా మొత్తానికి రుచి చూపించారు బ్లాక్ బాస్టర్ ఇది అని. సో ప్రెసెంట్ ఏంటంటే ఆఫ్టర్ దాని తర్వాత చాలా సినిమాలతో వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నట్టు ప్రభాస్. దాని తర్వాత మారుతి డైరెక్షన్ లో వస్తున్నటువంటి రాజాసాబ్, దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్నటువంటి స్పిరిట్. అండ్ రీసెంట్ గా మనం కానీ చూసుకున్నట్లయితే సో సీతారాం ఫేమ్ డైరెక్టర్ అయినటువంటి హను రాఘవపూడితో మూవీ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అన్నారు. సో రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చిందనమాట. సో సీతారామన్ సినిమాతో మనకి మొత్తం అసలు పూర్తి లవ్ స్టోరీనే ఒక వేరే కోణంలో చూపించినటువంటి హను రాఘవపూడి మళ్ళీ అటువంటి మరో కథతో మళ్ళీ మన ముందరకు వచ్చాడనమాట. సో ఈ సినిమాలో ఏంటంటే మనకి రెబల్ స్టార్ ప్రభాస్ ఒక సైనికుడిగా కనిపించబోతున్నాడంటే, సోల్జర్ లా కనిపించబోతున్నాడంట. సో ఆల్రెడీ మన స్పిరిట్ సినిమాతో, మన సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ వస్తున్నటువంటి స్పిరిట్ సినిమాతో ప్రభాస్ ఒక పోలీస్ గా చూడబోతున్నాం. సో ఆఫ్టర్ దట్ హను రాఘవపూడితో రాబోయే సినిమాలో ఏంటంటే మనకి ప్రభాస్ ఒక దేశభక్తి కలిగినటువంటి ఒక సైనికుడిగా, ఒక సోల్జర్ గా కనిపించబోతున్నారు. యాక్చువల్లీ హను రాఘవపూడి లాస్ట్ మూవీ కూడా మనం కానీ చూసుకున్నట్లయితే సీతారామంలో కూడా దుల్కర్ సల్మాన్ వచ్చేసి ఒక సైనికుల్లానే కనిపిస్తాడు అనమాట. లైక్ మళ్ళీ అటువంటి కథనే తీసుకొస్తున్నారని మనం కొంచెం డౌట్ పడచ్చు. మేబీ కాపీ చేయాలంటే వేరే కథనే మళ్ళీ ట్రై చేస్తున్నారు, అంటే కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారని అనిపించింది. బట్ ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే పాకిస్తాన్ నైట్ అయినటువంటి సాజల్ని హీరోయిన్ గా పెడుతున్నారంట. మరి మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని అయితే ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఆగస్టు 22న ఇది సెట్స్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, అటెల్ అనౌన్స్మెంట్ ఇస్తారు అనేటటువంటి వార్త ప్రెజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సో హను రాఘవపూడి విషయానికి వచ్చేసరికి మనం చూసినటువంటి లాస్ట్ మూవీ మృణాల్ ఠాకూర్ అండ్ దుల్కర్ సల్మాన్ నటించినటువంటి సీతారామంలో మనకి రష్మిక మందాన కూడాను మెయిన్ లీడ్ గా కనిపిస్తారు. అండ్ అంతేకాకుండా తరుణ్ భాస్కర్ కూడా ఉన్నారు. సో ఈ సినిమా మొత్తం ఫుల్ ప్లెజెంట్ గా ఉంటుంది అనమాట మూవీ. మరి ఈ ప్రభాస్తో దిగబడేటువంటి సినిమా ఇప్పటికే మాస్ యాక్షన్స్ తీసుకొస్తున్నటువంటి ప్రభాస్తో మళ్ళీ ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీని ఎలా చూపించబోతారు హను రాఘవపూడి అనే క్వశ్చన్ మార్క్ అయితే అందరిలో ఉంది. మరి అక్కడ ఉన్నది ప్రభాస్ అన్న కాబట్టి ఏమాత్రం డౌట్ పడాల్సిన పని లేదు. సో ఎటువంటి సినిమా అయినా అవలీలుగా చేయగలిగేటటువంటి క్యారెక్టర్ అనమాట మన ప్రభాస్ అన్న. మరి చూడాలి హను రాఘవపూడితో రాబోతున్నటువంటి సినిమా ఎలా ఉండబోతోంది. అండ్ అదేకాకుండా పాకిస్తాన్ నుంచి హీరోయిన్ తీసుకొచ్చారు అంటే కాస్త సాహసం అనే చెప్పాలి. సో మొత్తం మీద ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ మనకి ఇంకా తెలియాలంటే ఆగస్టు 22 వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో హను రాఘవపూడితో రాబోతున్నటువంటి సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటంటే, అలాంటి సీతారామన్ చూశారు, దాంట్లో కూడా దుల్కర్ సల్మాన్ సోల్జరే కదా, బట్ ఈ సినిమాలో కూడా మళ్ళీ సోల్జర్ అంటే లైక్ బోరింగ్ అనిపిస్తుందేమో అని మీరు అనుకోవచ్చు. బట్ ఆబ్వియస్లీ నాకైతే హోప్ ఉందన్నమాట హను రాఘవపూడి మీద. సో ఈసారి కొంచెం డిఫరెంట్ కథతో మన ముందుకు వస్తాడని. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ అప్డేట్ మీద, హను రాఘవపూడితో చేయబోతున్నటువంటి సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీరు రాబోతున్నటువంటి ప్రభాస్ మూవీలో ఏ మూవీస్ కోసం ఎదురు చూస్తున్నారన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.